అనగనగా ఒక అడవిలో ఏనుగు గుర్రం మంచి స్నేహితులుగా ఉండేవి. ఏనుగు చాలా పెద్దది మరియు నెమ్మదిగా ఉండేది, కానీ చాలా బలంగా దయగుణంతో ఉండేది. గుర్రం సన్నగా వేగంగా పరిగెత్తేది, తెలివైనది కూడా. రెండు ఒకరితో ఒకరు చాలా గౌరవంగా ఉండేవారు. ఒకరోజు అడవిలో విపరీతమైన వరద వచ్చింది. వాగులు పొంగి పొర్లుతున్నాయి, చెట్లు పడిపోతున్నాయి, అడవిలోని జంతువులన్నీ భయపడిపోతున్నాయి. అన్ని జంతువులు ఈత కొట్టి వేరే అడవిలోకి వెళ్ళిపోతున్నాయి. ఏనుగు గుర్రం కూడా ఆందోళన చెందాయి. మనం ఈ అడవిని దాటి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి అంది గుర్రం. కానీ నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. నేనైతే ఈత కొట్టగలను, కానీ నువ్వు అంత దూరం ఈత కొట్టలేవు కదా అంది ఏనుగు ఆందోళనగా. నువ్వు నిజమే చెప్తున్నావు, నేనేం చెయ్యాలి అని గుర్రం నిరాశగా అడిగింది. కొద్దిసేపు ఆలోచించిన ఏనుగు, నాకొక ఉపాయం వచ్చింది. నువ్వు నా వీపు ఎక్కు, నేను నీటిలో నడుచుకుంటూ వెళ్తాను. నా కాళ్ళు పొడవు కాబట్టి నేను నీటిలో నిలబడగలను. నువ్వు నా మీద ఉంటే తడిసిపోవు, నీటిలో పడిపోవు. గుర్రం చాలా సంతోషించింది. ఏనుగు వీపు ఎక్కింది. ఏనుగు నెమ్మదిగా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళింది. నీటి ప్రవాహం చాలా బలంగా ఉన్నప్పటికీ ఏనుగు తన బలం ఉపయోగించి సురక్షితంగా నడిచింది. ఆ ప్రవాహం దాటిన తరువాత మరోవైపు దట్టమైన పొదలున్నాయి. ఏనుగు వాటి గుండా వెళ్ళడానికి చాలా కష్టపడింది. ఈ పొదలు చాలా దట్టంగా ఉన్నాయి, నేను వీటిని దాటి వెళ్ళలేకపోతున్నాను అంది ఏనుగు. గుర్రం చురుకుగా ఆలోచించి, పొదల్లోకి నువ్వు వెళ్ళలేకపోవచ్చు, కానీ నేను చాలా సన్నగా ఉంటాను కాబట్టి వాటి గుండా సులభంగా వెళ్ళగలను. దారి ఎక్కడుందో నేను చూపిస్తాను. ముందు నేను తెలుసుకొని వెళ్తూ ఉంటాను, నువ్వు నన్ను అనుసరిస్తే సరిపోతుంది. అప్పుడు గుర్రం ఏనుగు వీపు దిగి పొదల్లోకి వెళ్ళి దారి చూపించింది. ఏనుగు దానిని అనుసరించింది. అలా అవి రెండు ఒకదానితో ఒకటి సహాయం చేసుకుంటూ అడవిని దాటి సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్నాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ యొక్క నీతి ఏమిటంటే ఐక్యమత్యమే బలం మరియు ఒకరికొకరు సహాయం సహకారం చేసుకోవడం. ఏనుగు మరియు గుర్రం తమ బలహీనతలను అధిగమించి తమ బలాన్ని ఉపయోగించుకుని ఒకదానికొకటి సహాయం చేసుకున్నాయి. ఒకరికొకరు తోడుగా ఉండడం వల్ల ఎలాంటి కష్టాలనైనా సులభంగా ఎదుర్కోవచ్చు అని ఈ కథ మనకు నేర్పుతుంది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.